హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్ అండి. ఈరోజు నుంచి కుకింగ్ వీడియో చేస్తున్నానండి. ఏంటి స్పెషల్ అంటే సాంబార్ అండ్ చికెన్ ఫ్రై. సింపుల్గా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకుంటారు, ఆ స్టైల్లో చేస్తాను ఈరోజు నేను. సో చూసేద్దామా? ముందుగా అయితే సాంబార్కి ప్రిపేర్ చేసేద్దాము. పప్పు కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసి 4 విజిల్స్కి తీసేద్దాం. వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని విజిల్కి పెట్టేద్దామండి. ఎందుకంటే ఇది ప్రాసెస్ అయ్యే కొద్దీ మనం అన్నీ రెడీ చేసేసుకుందాము. సో స్టవ్ మీద పెట్టేద్దాం. ఇది కొంచెం పసుపు వేసేసుకుందాము. పసుపు వేసేసుకొని 4 విజిల్స్. తర్వాత మళ్ళీ చూద్దాం. పప్పు విజిల్స్ వచ్చే లోపల మనం చికెన్కి ప్రిపేర్ చేసేసుకుందాము. ఎందుకంటే ఒక సైడ్ సాంబార్ అయిపోతుంది, ఒక సైడ్ చికెన్ ఫ్రై అయిపోతుంది. రెండు కూడా ఒకసారి అయిపోతాయి కదండి సింపుల్గా. సో బ్యాచిలర్ కూడా చాలా సింపుల్గా చేసుకునేలాగా నేను చూపిస్తున్నానండి ఈరోజు. ఇది వాష్ చేసేసుకుందాము చికెన్ అంతా. చికెన్ చాలా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే స్మెల్ వస్తుంది. నేనైతే చికెన్ కొంచెం నిమ్మకాయ సాల్ట్ వేసి కడుగుతానండి. సో కుక్కర్ దీంట్లోకి షిఫ్ట్ చేసేద్దాము, ఎందుకంటే అది మనకి అందట్లేదు కదా. సో కుక్కర్ దీని మీద పెట్టేసి కర్రీ దీని మీద పెట్టేద్దాం. నేను స్టీలే వాడతానండి మ్యాక్సిమం, ఎందుకంటే నేను అన్ని స్టీలే. ఫస్ట్ అంతా సిల్వర్ వాడేదాన్ని, సిల్వరు వద్దన్నారనేసి ఇప్పుడు వాడడం మానేశాను. అన్నీ కూడా స్టీలే తీసుకున్నాను. ఒక పక్క నుంచి పప్పు అయిపోతుంది, ఒక పక్క నుంచి చికెన్ ఫ్రై అయిపోతుంది. రెండు సింపుల్గా అయిపోతాయి కదా. ఆయిల్ వేసేస్తున్నానండి, అది అయిపోయింది. అందుకోసం నేను మళ్ళీ ప్యాకెట్ కొంచెం ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుందాము. చూడండి వేగిందో లేదనేసి ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది. సో సిమ్లో పెట్టేసి కొంచెం ఆనియన్స్ వేసేద్దాము. ఆనియన్స్ పక్క నుంచి విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. 2 విజిల్స్ వచ్చేస్తున్నాయి, మ్యాక్సిమం 4 విజిల్స్ రావాలి. ఇది చాలా బ్రౌన్గా రావాలి. బ్రౌన్గా వస్తేనే మనకి చికెన్ టేస్ట్గా ఉంటుంది. చింతపండు నానబెట్టేస్తున్నానండి. సో పప్పు ఉడికిపోయింది కదా, చింతపండు నానబెట్టేస్తే తొందరగా ఇది కూడా నానిపోతుంది. కుక్కర్లో నుంచి పప్పు తీసేసి అది వాష్ చేసేసుకొని మళ్ళీ అందులోనే నేను తాలింపు వేస్తాను. పప్పు అయిపోయింది కదా, పప్పు వేరే గిన్నెలోకి తీసేద్దాము. చాలా వేడిగా ఉంది ఇంకా బ్రౌన్ కలర్ రాలేదు. ఇంకా కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఇంకా పప్పు ఉడికిపోయిందండి. చూడండి మెత్తగా 4 విజిల్కే ఉడికిపోయింది, బాగా చాలా మెత్తగా ఉడికిపోయింది. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇది వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేస్తాను, ఎందుకంటే నేను ఇదే కుక్కర్లో మళ్ళీ తాలింపు వేసేస్తాను. అంటే చాలా మంది పప్పులోనే అన్ని మిక్స్ చేసి వేస్తారు కదా, నేను అలా చేయను. పప్పు తీసేసి కొంచెం ఇంకా ఉల్లిపాయలు కూడా ఇంకా బ్రౌన్ రావాలి. ఇంకా లైట్ బ్రౌన్, ఇప్పుడు వచ్చినాయి లైట్ బ్రౌన్, ఇంకొంచెం బ్రౌన్ రావాలి. ఇప్పుడు ఆనియన్స్ దాని మీద షిఫ్ట్ చేసేస్తాను, ఎందుకంటే ఇది నాకు కొంచెం అందట్లేదు. అందుకోసం నేను ఇది దాని మీద పెట్టేసి మళ్ళీ కుక్కర్ ఏమొచ్చి దీని మీద పెట్టేద్దాం. కాలట్లేదు చూసారా, అసలే ఎంత వేడిగా ఉంది కానీ కాలట్లేదు. ఇప్పుడు కుక్కర్ పెట్టేసాం కదా, ఇందులో ఆయిల్ వేసేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. చాలా సింపుల్గా చేసేస్తున్నానండి, హంగామా మసాలాలు ఏమీ లేకుండా. సాంబార్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఆయిల్ ఒక 4 స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే ఇందులోనే వెజిటేబుల్స్ కూడా నేను ఫ్రై చేసేస్తాను. సో 4 వేసాను. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆయిల్ మరుగుతుంది కదా, ఈ వెల్లుల్లిపాయలు కొంచెం దంచుకుందాము. ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పోపులు రెడీ చేసేసుకుందాము. చూడండి ఇది బ్రౌన్గా అయిపోయింది, ఇంకొంచెం బ్రౌన్ రానిద్దాం. ఇది చాలా బ్రౌన్ వస్తేనే మనకి చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత బ్రౌన్ వచ్చిందో, చూసారు కదా ఎంత బ్రౌన్ వచ్చిందో. ఇంకొంచెం బ్రౌన్ రానిద్దాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసానండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసాను.
ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వని. ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు, కొంచెం ఇంగ వేస్తున్నాను. చూడండి, కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వని. ఫ్రై అయిన తర్వాత సైడ్ని చికెన్ చూద్దాము. ఆనియన్స్ కూడా, ఈ ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చేస్తాయి కదా, దీంట్లోని ఇప్పుడు కరివేపాకు, మిర్చి వేసేస్తాను. ఇందులో బాగా బ్రౌన్గా వచ్చేస్తాయి కదండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇది బాగా బ్రౌన్ అయిన తర్వాతనే వేయాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. బ్యాచిలర్స్ కోసం చెప్తున్నాను, అంటే వాళ్ళకి మర్చిపోతారు కదా, అందుకోసం. బ్యాచిలర్స్ చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది, చికెన్ ఫ్రై. చూసారా, ఇందులో బ్రౌన్, చాలా బ్రౌన్ వచ్చేసాయి. చూసారు కదా ఎంత బ్రౌన్ వచ్చాయో. మనకు బిర్యానీకి ఎలా బ్రౌనిష్ వస్తే అలా రావాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇవి బాగా వేగిపోయాయి కదా. తర్వాత ఇందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసాను. ఇవి బాగా వేగాలి. చాలా మంది పప్పులోనే వేస్తారు కదండి, నేను అలా చేయను. ఫస్ట్ తాలింపు వేసిన తర్వాత నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఇవి బాగా వేగనిద్దాము. చూసారా, కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను నేను ఆనియన్స్. కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను ఆనియన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ మాత్రంగానే వేస్తున్నాను. మీకు కావలిస్తే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇవి బాగా ఫ్రై అవనిద్దాము. కొంచెం బాగా ఫ్రై అయినాక చూసారా, ఆనియన్స్ ఇంకా బాగా బ్రౌనిష్గా వచ్చేస్తాయి. చూడండి, ఇలా చేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇటు సైడు సాంబార్, ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడు వెజిటేబుల్స్ వేసేద్దాము. ఇగో టమాటా వేస్తున్నానండి. టమాటా, ఇదేంటి ఆనపకాయ, ములక్కాయ, ఈ 3 వేసేస్తున్నాను. కొంచెం టమాటా ఫ్రై అయినాక వేస్తాను నేను, ఎందుకంటే టమాటా కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, దానికోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. చూడండి, చికెన్ వేసేస్తున్నాను బాగా. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ నీచు వాసన అంతా పోయినంత వరకు ఈ వాటర్ వస్తుంది, ఇందులో చాలా వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా మొత్తం డ్రై అయిపోవాలి. ఆ వాటర్ అంతా డ్రై అయిపోయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది 1 kg చికెన్ అండి. ఇది 1 kgకి నేను 1 స్పూనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చూసారు కదా ఎంత బ్రౌన్గా వచ్చినాయో ఆనియన్స్. ఆ బ్రౌన్ వల్ల చాలా టేస్టీ వస్తుంది. మ్యాక్సిమం ఏదైనా సరే మనకి కర్రీ టేస్ట్గా ఉండాలి అంటే ఆనియన్ వల్లే వస్తుంది. ఎందుకంటే ఆనియన్ పచ్చిగా ఉందంటే కూర టేస్ట్ ఉండదు. సాల్ట్ వేసేద్దామండి సాంబార్లో కూడా. ఇప్పుడు టమాటాలు వేగుతున్నాయి కదా, కొంచెం సాల్ట్ వేస్తే ఇంకా బాగా మెత్తగా ఉడికిపోతాయి. సో తగినంత సాల్ట్ వేసేస్తున్నాను. అలాగే చికెన్లో కూడా వేయలేదు కదా, చికెన్లో కూడా సాల్ట్ వేసేస్తున్నాను. దీంట్లో కూడా తగినంత వేసేస్తున్నాను. చూసారా, 2 ఒకటేసారి చేసేస్తున్నాను సింపుల్గానా మీకు. టమాటా వేగిపోయాయి కదా, సో చూడండి, ములక్కాయలు వేసేసాను. ఒకటి ఉండిపోయింది, వేసేస్తున్నాను. ఆనపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. సాంబారు నేను ఇలాగే పెడతానండి. అలాగా మీరు అంటే అన్ని కుక్కర్లో వేసేసి ఇదంతా కూడా ఉడకబెట్టి కూడా చేస్తాను. ఇలాగైతే చాలా టేస్ట్గా ఉంటుందని మీకు చూపిస్తున్నాను. ఇవి వెజిటేబుల్స్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. నేను ఏ వీడియో చేసినా మీకు వస్తాయి. ఇలా బాగా వేగడం వల్ల ఏంటంటే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చికెన్ కూడా మనం సాల్ట్ వేసాం కదా, చికెన్ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఈ వాటర్ వస్తుంది చూడండి, సైడ్ నుంచి ఎలా వస్తుందో ఈ వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోవాలి. నీచు వాసన పోతుంది. నేను ఆల్రెడీ ఇందులోని నిమ్మకాయ సాల్ట్ వేసి వాష్ చేశాను.
ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆ వాటర్ అంతా పోవడం వల్ల మనకి నీచు వాసన రాదు, ఫ్రై కదా. చూసారు కదా, చికెన్ ఒక పక్క నుంచి ఫ్రై అవుతుంది. సాంబార్ కోసం మనం తయారు చేసుకునే ఇవన్నీ కూడా వెజిటబుల్స్ ఫ్రై అవుతున్నాయి. సాంబార్ కోసం మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఇదంతా వాటర్ తీసేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న పులుపు అంతా కూడా మనకి ఎక్కువ వస్తుంది, పుల్లగా వస్తుంది. పులుపు తీసేసుకుందాం ఇదంతా సాంబార్లోకి. ఆ లోపల మనకి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోతాయి. చూసారా ఎంత వేడిగా ఉందంటే అసలు నాకు చాలా చెమట్లు వచ్చేస్తున్నాయి. హీట్గా ఉందండి. మాకు కిచెన్లోకి గాలి సరిగ్గా రావట్లేదు, సో దానివల్ల చాలా హీట్గా ఉంది. ఇదంతా వాటర్ తీసేసుకుందాము. ఇది పులుపు మనం వడకట్టుకుందామండి. వడకట్టుకోవడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న అంత చిన్న చిన్నగా వస్తాయి కదా, అదంతా కూడా మనకి వాటర్లో చూడండి ఇలా వడకట్టేసుకుంటే మనకి ఈ చెత్త అంతా కూడా లోపల ఉండిపోతుంది, మనకి ఈ జల్లెల్లో ఉండిపోతుంది. ఇలాగా వాటర్ ఇలా తీసేసుకుందాము. ఈ పిప్ అంతా కూడా మనకు పులుపు వచ్చినంత వరకు కూడా కొంచెం వాటర్ వేసేసుకొని తీసేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వాలండి, వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా చూసారా మొక్క బాగా మగ్గిపోయింది, చూసారా ఎలా మగ్గిందో. దీనివల్ల ఏంటంటే మనకి సాంబార్ చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా రెండు వైపులా చూపించేస్తున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. ఈ చికెన్ కూడా ఇంకా చాలా చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో. ఈ వాటర్ అంతా కూడా డ్రై అవ్వాలి. కొంచెం మూత పెట్టేద్దాం. కొంచెం మూత పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుంది. చూడండి బాగా మగ్గిపోయి కదా. ఇప్పుడు పులుపు వేసేద్దాం. పులుపు వేస్తే పులుపు కూడా మరుగుతుంది. పులుపు వేసిన తర్వాత మనం పప్పు వేస్తాను నేను. ఇది బాగా మగ్గాలి. చూడండి చాలా మరగాలి బాగా. సాల్ట్ ఇప్పుడు మనం చూసుకోవాలి. సాల్ట్ చూసుకొని కారం, సాంబార్ పొడి వేసుకోవాలి. చూడండి ఇది బాగా మగ్గనిద్దాం. చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. చికెన్ చూసారా ఇంకా వాటర్ ఉంది చాలా. చికెన్ అయితే చాలా వాటర్ ఉంది. ఇంకా ఇది చాలా టైం పడుతుంది. ఇంకా ఇదంతా కూడా డ్రై అవ్వాలి బాగానా. చూసారా చాలా వాటర్ ఉంది. సో దీనికి మళ్ళీ మూత పెట్టేద్దాం. కొంచెం కారం వేద్దాము. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను కారం. మీకు ఎంత సరిపోతుందో మీరు అంత వేసుకోండి. నాకైతే 1.5 సరిపోతుంది. ఇది కొంచెం కారంగా ఉంటుంది కనుక. నేను ఆశీర్వాద్ గరం మసాలా కారం ఉంది కదండి, మసాలా కారం, అది వాడాను నేను. ఇప్పుడు సాంబార్ పౌడర్, MTR సాంబార్ పౌడర్ ఇదే వాడతానండి. ఇప్పుడు కూడా నేను ఇదే వాడతాను, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా నేను 1 స్పూన్ కొంచెం ఇంకేసుకున్నాను. 2 స్పూన్స్ కూడా 2 స్పూన్స్ ఫుల్గా వేయలేదు, హాఫ్ వేసాను, సగమే వేసాను. కారం పొడి, సాంబార్ పొడి వేసాను కదా. ఇది ఇంకా నేను పప్పు వేయలేదండి సాంబార్లోకి. ఈ వాటర్ బాగా మరిగినాక పప్పు వేస్తాను. ఇంకా బాగా మరగాలి, కాసేపు మూత పెట్టేస్తాను. ఇప్పుడు చికెన్ చూసారా ఇంకా వాటర్ ఉంది. ఫస్ట్ సాంబారే అయిపోతుంది. చికెన్ అయ్యేటప్పటికి ఫ్రై కదా చాలా టైం పట్టేస్తుంది. ఈ వాటర్ అంతా డ్రై అవ్వాలి బాగాన. ఇది చికెన్ ఫ్రైలోకి మసాలా నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర, గసాలు, ఆవాలు, కొంచెం ఇదేంటి లవంగ, చెక్క, ఇంకా కొంచెం సోంపు, వేలకులు వేసి మిక్సీ పడుతున్నానండి. ఇదంతా కూడా ఇందులో వేసేసి మిక్సీ పట్టేద్దాం. చూడండి మిక్సీ పట్టేస్తున్నాను. ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను నేను. సో ఫ్రై చేసేసిన తర్వాత నేను చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకుంటున్నాను. చూసారు కదా, మిక్సీ పట్టేస్తాను.
మెత్తగా అయిపోయింది. ఇందులోని ఎండు కొబ్బరి ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది, ఎండు కొబ్బరి లేదు. సో నేను ఎండు కొబ్బరి వేయలేదు, అందుకోసమే గసాలు వేసాను నేను. చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఇంకా సాంబార్ మరుగుతూనే ఉంది, ఇంకా వాటరు ఇంకా బాగా పొంగు రావాలండి. ఇంకాసేపు మరుగుతూ హైలో పెట్టేసుకుందాం. హైలో పెట్టేసుకుంటే కాసేపు పొంగు వస్తుంది. ఈ వాటరే చాలా స్మెల్ వస్తుంది, గుమగుమల అయిపోతుందంట. మా పిల్లలు అంటున్నారు స్మెల్ వచ్చేస్తుంది ఏంటి మమ్మీ అంటున్నారు. సరే వాటర్ ఎలా మరుగుతుందో ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం పప్పు వేసేసుకోవాలి. ఒకసారి మీరు ఇలా చేసి ట్రై చేయండి, ఎలా ఉంటుంది అనేసి నాకు కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను ఈ స్టైల్లో చేస్తానండి. మా హస్బెండ్కి ఇలా చేస్తానే ఇష్టం. నార్మల్గా కూడా చేసేస్తాను, అన్ని వెజిటేబుల్స్ అన్ని కుక్కర్లో వేసేసి అలా కూడా చేస్తాను, ఆ స్టైల్లో కూడా చేస్తాను. సో ఇలాగైతే మా హస్బెండ్ ఇష్టంగా తింటారండి. మనకి సాంబార్ ఇడ్లీ కూడా మనకి చెన్నైలోని ఎక్కువ ఇదే స్టైల్లో చేస్తారండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఫస్టే వాటర్ అంతా మరిగిపోతుంది కదా, దానివల్ల టేస్ట్ కొంచెం బాగుంటుంది. సరే ఇందులో కొంచెం వాటర్ వేసేద్దాము. పప్పు గిన్నెలోని కొంచెం పప్పు ఉంది కదా, అది వాటర్. ఇది కాసేపు మరిగించిన తర్వాత టేస్ట్ చూద్దాం, సాల్ట్ అది చూసుకుందాము, కారం అది కూడా. ఒకవేళ కారం సరిపోతే ఇప్పుడు కూడా కారం వేసుకోవచ్చండి. ఇప్పుడు రెండు రానిద్దాం, ఎక్కువ మరగకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి పులుపు వేసిన తర్వాత మరిగిపోయింది కదా, మొత్తం వాటర్ అంతా ఆల్రెడీ మరిగిపోయింది కనుక ఇప్పుడు 2 పొంగులు రావాలండి. కొంచెం 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి చింతపండు పులుపు వేసిన తర్వాత బాగా మరిగిపోయింది కదా, మళ్ళీ టేస్ట్ వేరే టేస్ట్ అయిపోతుంది. దానికోసం చాలా బాగుంది, నిజంగా అండి చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసే స్టైల్లో మాత్రంగా మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీరు నాకు కామెంట్ చేసి చెప్తారు. చాలా టేస్టీగా ఉంది. కొంచెం ఉప్పు తక్కువైంది, సో కొంచెం ఉప్పు వేసేద్దాం. 1 స్పూన్ వేస్తున్నానండి, ఇంకొంచెం వేస్తున్నాను. సాల్ట్ కొంచెం తక్కువైంది నాకైతే, కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పులుపు ఎక్కువైనా సరే మనకి కొంచెం ఇరిగిపోతుంది, పులుపు ఇరిగిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే నేను కొంచెం బెల్లం ఎక్కువ తింటామండి మేము. చారులోనైనా బెల్లం వేస్తాను, సాంబార్లోనైనా బెల్లం వేస్తాను. మీకు బెల్లం నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే మానేయండి. కొంచెం ఇది మరిగినాక కొత్తిమీర వేసేస్తాను. చికెన్ ఎంత దాకా వచ్చిందో చూద్దామండి. చూడు ఇంకా చికెన్ వాటర్ అలాగే ఉంది. ఇంకా ఈ చికెన్ ఇంకా చాలాసేపు పడుతుంది. ఇంకా ఈ డ్రై అయిపోవాలి, వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిపోవాలి. సాంబార్ అయితే చూడండి మరుగుతుంది కదా. బెల్లం వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ ఉంటుంది బాగా. చారులో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకవేళ వేసుకొని చూడండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కొత్తిమీర వేసేస్తున్నానండి ఫైనల్గా. చూసారా తయారైపోయింది, వేడి వేడి సాంబార్ రెడీ. చూసారా ఎలా మరుగుతుందో. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసాను, చాలా బాగుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారే అనుకుంటున్నాను. నా సాంబార్ చూసి పక్కన పెట్టేద్దాం. సాంబార్ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు చికెన్ అయినా సరే కాలట్లేదు. చూసారా ఇంకా ఎంతసేపు నుంచి చూడండి, అయినా కాలట్లేదు నాకు. వాటర్ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు చూసారా వాటర్ ఇప్పుడు ఏమీ లేదు, ఇదంతా ఆయిల్. ఇది ఆయిల్ వచ్చేసింది అంతా. సాంబార్ మీద మూత పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ పని స్టార్ట్ చేద్దాం. ఒక 2 స్పూన్స్ కారం వేసేస్తున్నాను. మేము కారం ఎక్కువే తింటాము, అందుకోసం నేను కారం ఎక్కువే వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. ఆల్రెడీ నేను సాల్ట్ వేసేసాను. కారం మేము ఎక్కువ తింటాం కనుక నేను ఎక్కువ వేసాను. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. చూసారా ఎంత రెడ్గా వచ్చిందో. ఇప్పుడు కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందా?
చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలా వేసేసుకుందామండి. మనం గరం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, యాలకులు అన్నీ కలిపి, మసాలా దినుసులు అన్నీ కలిపేసి కూడా ఎండు కొబ్బరి ఉంటే చాలా బాగుంటుందండి. నేనైతే చిన్నది కదా స్పూను, కొంచెం 1.5 స్పూన్ వేసాను. ఎండు కొబ్బరి లేదు నా దగ్గర, పచ్చి కొబ్బరి ఉంది, సో నేను వేయలేదు, ఓన్లీ మసాలా మాత్రమే వేసాను. అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేశాను కదా, అదే లాస్ట్గా కొంచెం చికెన్ మసాలా వేస్తాను. చూసారా మనకి డ్రై అయిపోయింది ఫ్రై అనేది. చాలా చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేద్దాం. కొత్తిమీర వేసేసాను. చూసారా ఎంత డ్రై అయిపోయిందో మొత్తం కూడా. ఈరోజు మా వైఫ్ చాలా టేస్టీగా సాంబార్ అండ్ చికెన్ ఫ్రై చేసింది నా కోసం. అయితే సాంబార్ అయితే చాలా బాగుంది, తింటుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది, టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది అసలు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.